అందరికీ ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజనుడిగా నా నిండు మనసుతో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నడూ మీరు వెనుకడుగు మాత్రం వేయొద్దు. మనల్ని బలహీనపరచాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనల్ని బలహీనపరిచి వెనక్కి లాగాలని మన చుట్టూ ఉండేవారిని వాడు ప్రేరేపించి మనల్ని గాయపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయినను మీరు ఎంత మాత్రం వెనుకడుగు వేయకండి. ఎందుకంటే దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ మాట చదవగలిగితే, మన దేవుడిని యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. ఇశ్రాయేలు ప్రజలందరూ మిస్పాలో కూడి ఉపవాసం ఉండి, అయ్యా మేం పాపాత్ములమయ్యా, నీకు వ్యతిరేకంగా మేము పాపం చేసామని ప్రభు సందులో నీళ్లు కుమ్మరించి వారు ఉపవాస దినమును చాటించి కన్నీరు విడుస్తున్న సందర్భాన్న ఫిలిష్తీయులకి మాట తెలిసింది. అదుగో ఇశ్రాయేలు ప్రజలందరూ మిస్పాలో ఉన్నారు, వారు ఉపవాసం ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, వారు తిండి తిప్పలు మానేసి ప్రభు సందులో ఏడుస్తున్నారు. ఇదే మనకి సరైన సమయం, వారిని ఓడించాలని ఫిలిష్తీయులందరూ కుట్ర పన్నినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దైవ సేవకుడైన సమూయేలు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మాకు విజయం వచ్చేలాగిన మీరు ప్రార్థించండి, ప్రార్థన మాత్రం మీరు మానొద్దు అని ఇశ్రాయేలు ప్రజలు వెనుకడుగు వేయకుండా ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేవుడు చేసిన గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆ ప్రార్థనలు ఆలకించిన దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉరుములు కురిపించి వారందరినీ తారుమారు చేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. నిజమే, కొన్నిసార్లు శత్రువు మనల్ని బలహీనపరచాలని మన చుట్టూ ఉండే వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. మన బలహీనమైన పరిస్థితిలో ఎన్నో మాటలు మనకు వినబడినప్పుడు మనం కృంగిపోతాం. అందుకే యేసు ప్రభుల వారు 40 దినాల ఉపవాసం ఉండిన తర్వాత సాతాను ప్రభువుని బలహీనపరచడానికి ప్రయత్నం చేశాడు. అపవాది గుణలక్షణాలు అదే, మనందరినీ బలహీనపరచాలి, మన ప్రార్థనా జీవితాన్ని తగ్గించాలి, మన విశ్వాసాన్ని తగ్గించాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే మనం ఒక్కసారి మన వెనుకడుగు వేస్తే అపజయం వస్తుందన్న సంగతి వాడికి తెలుసు. ఈరోజు దైవజనుడిగా చెప్తున్నాను, మేం బలహీనపడినప్పుడు ఎంతోమంది మా భక్తిని మా నుంచి తీసేయాలని, మమ్మల్ని అల్పవిశ్వాసులుగా మార్చాలని, మమ్మల్ని మాటల చేత బలహీనపరచాలని ఎన్నో వార్తలు మాకు వినిపిస్తూ ఉండేవారు. కొంతమంది అన్నారు, ఇంక బ్రతకడమ్మా, ఇంటికి తీసుకొచ్చి ఆఖరి కోరికలు ఏమన్నా తీర్చేయండి, అని డబ్బులు మీరు ఖర్చు పెట్టకండి అని ఎన్నో సలహాలు మాకు చెప్పినా మా తల్లిదండ్రులు విశ్వాసంతో ఒక మాట అన్నారు, మా ప్రభు నమ్మదగిన దేవుడు, ఆయన ఏ కార్యమైనా జరిగించగలిగిన దేవుడని ఒక అడుగు ముందుకేశారు. ఈరోజు నేను 100 అడుగులు ప్రభు కోసం ముందుకేయడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎంతమంది మిమ్మల్ని బలహీనపరిచినా, అందులో మీ కుటుంబం ఉండొచ్చు, అందులో నువ్వు ప్రేమించిన వారు ఉండొచ్చు, అందులో నువ్వు నమ్ముకున్న వారు ఉండొచ్చు, వారందరూ అంటారు ఇంకేమీ రాదయ్యా, నీ జీవితంలో ఏం జరగదమ్మా, నువ్వు వెనుకడుగు వేయి అని చాలామంది అనొచ్చు. కానీ మీరు మాత్రం ప్రభు వైపు చూసి ఒక అడుగు ముందుకేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, వెనుకడుగు ఎన్నడూ వేయొద్దు. దేవుడు మీకోసం గొప్ప విజయాలు నా ప్రభు దాచించారు. మీ పక్షాన పోరాడడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక్క అడుగు ముందుకేస్తే చాలు. గాడ్ బ్లెస్ యూ.